ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కింద నుంచి రెండోది. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చింది. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూర పడలను, ద్రాక్షరసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండేది. ప్రభుకు స్తోత్రములు. ఈ సమయంలో సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 3 పారాగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఇందులో ఒకటి సీబాను గూర్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవది షిమీని గూర్చిన సందర్భం చూస్తున్నాం. మూడవది అహితోపేలును గూర్చిన సందర్భం చూస్తున్నాం. సీబా అనే ఇతడు మెఫీబోషెత్ మీద అబద్ధమాడినవాడు, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు. తన యజమానుని కుమారుడైన మెఫీబోషెత్ గురించి అబద్ధం చెప్పడానికి వల్లూరు నాగమణి గారు, మీది మైక్ ఆన్ అయిపోతుందండి. మీరు ఆపుతున్నాను నేను, మీరు ఆన్ చేసేస్తున్నారు. రెండవదిగా మనం చూస్తున్న సందర్భంలో షిమి అనేవాడు దోషకుడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చదివిన వాక్య భాగంలో అహితోపేలు అనే ఈ వ్యక్తి ఒక దురాలోచన అందించేవాడుగా ఉన్నాడు. సో ఈ 3 సందర్భాలు మనం చూస్తున్నప్పుడు దావీదు యొక్క బలహీనతను, లేకపోతే దావీదు మరి యెరూషలేమును విడిచిపెట్టి కాలినడకన వెళ్ళటాన్ని వీళ్ళు బలహీనంగా చూసుకొని వీళ్ళు ఈ విధంగా దాడి చేస్తున్నట్లుగా, లేదా ఈ విధంగా పనిచేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఒకటి, మెఫీబోషెత్ మీద తప్పుడు సమాచారం అందించిన సీబా. రెండవదిగా మరి దావీదును శపిస్తున్న షిమి. అలాగే మూడవదిగా మరి దావీదుకు బాధ కలిగించే తీర్మానాలు, తలంపులు, ఆలోచనలు అబ్షాలోముకు అందించిన అహీతోపెలు. ఈ ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఖచ్చితంగా తగిన కాలంలో న్యాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 24 చదువు. 19:24. సమూయేలు 2వ గ్రంథం 19:24. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చింది. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుకుకొనకయు నుండెను. చదవండి. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగెను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక
గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. షేబా నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలిన వాడును రాజువు నీతో అబద్ధమాడెను. చూడండి ఈ మాట. ఈ వచనంలో మెఫీబోషెతును మోసం చేశాడు సేబా. రాజుతో అబద్ధమాడాడు. మనం చదివితే ఈ వచనాల్లో ఈ సంగతులు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి రాజు అబ్షాలోము చేత తరంబడుతున్నాడు. యెరూషలేమును విడిచిపెట్టాడు. కొండల్లో ఆయన ఒలీవల కొండ మీద ఆయన ఏడుస్తూ ఆయన కాలినడకన చెప్పులు లేకుండా వెళ్తూ ఉన్నాడు. ఇదే ఆసరాగా చేసి అబద్ధాలు ఆడేవాళ్ళు మనకు కనపడుతున్నారు. అయితే ఒక సమయం వచ్చింది, అది అబద్ధ సాక్ష్యము అని, అది మోసం చేయటం అని తెలిసిపోయిందన్నమాట. అందుకనే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా క్రీస్తు న్యాయాన్ని మనం నమ్మాలి. ప్రభు తప్పక న్యాయం చేస్తాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలా చెప్పారు చూడండి, 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలు బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగు. సో ఈ వచనంలో సమయం అనేది వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు ఆయన తీర్పు తీరుస్తాడు. సమయం అనేది వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా లెక్కలన్నీ తెలుస్తాడు. ఇది మనం నమ్మాలి. అందుకనే అబద్ధములు ఆడుతున్నవారు, మోసం చేస్తున్నవారు, ఒక విషయం ఏంటంటే, దావీదును శపించిన షిమి ఎలాంటి వాడో, దావీదు లాంటి దైవ సేవకుడితో లేదా దేవుని జనుడితో, దైవజనుడితో, లేకపోతే ప్రవక్త అని రాశాడు కాబట్టి ప్రవక్తతో, రాజుతో అబద్ధం ఆడటం అంటే, మోసం చేయటం అంటే, అది అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా వ్రాయబడింది. చూడండి, దేవుని సేవకునితో అబద్ధం ఆడటం గురించి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏమని రాయబడింది చూడండి, 5వ అధ్యాయంలో 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే పదం ఇక్కడ వాడి, మోసపుచ్చుటకు. తర్వాత 4వ వచనం చూడండి, దేవునితో అబద్ధమాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుట, దేవునితో అబద్ధమాడు. దావీదు గురించి మనం ఎరుగుదుము. అబ్షాలోము తన ఇష్ట ప్రకారం వెళ్తున్నాడు, కానీ దావీదు దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నాడు. అందుకనే ఈ పరిస్థితులన్నిటినీ ఆయన యాక్సెప్ట్ చేశాడు. మీరు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే 11వ వచనంలో, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు. అంటే మనుషులు ప్రేరేపించబడి దుష్టుని చేత దాడి చేస్తున్నప్పుడు కూడా దేవుడు వారిని అనుమతించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఏంటి, దుష్టుడు వాడుకునే మా వ్యక్తులకి దేవుడు అనుమతి ఏంటి అని మనం ఆశ్చర్యపోకూడదు. ఇటువంటి వారు ఉంటారని దేవుడు ముందే చెప్పాడు. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడుతూ, పాపాత్ములు తనకు విరోధముగా చెప్పిన సాక్ష్యం అని ప్రభు చెప్పాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం వచనం 3, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయన అని చెప్పాడు. కాబట్టి మనుషులను దుష్టుడు వాడుకుంటున్నప్పుడు దేవుడే వారిని అనుమతించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వారి విషయంలో మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి.
దీనిని బట్టి మనం ఆలోచిస్తే దావీదు దేవుని చిత్తానుసారం, దావీదు దేవుని ఆత్మానుసారం. మరి ఇటువంటి ఆత్మానుసారునితో, దేవుని చిత్తానుసారునితో అబద్ధమాడటానికి తెగించారంటే దాని అర్థం ఏంటంటే వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవునితో అబద్ధాలాడేవారు పరిశుద్ధాత్మను మోసపుచ్చేవారు. ఎవరంటే ఈ సీబా లాంటి వారు. చూడండి ఆ మాట మళ్ళీ చదువు. మైక్ ఆన్ చేసేస్తున్నారు. అది వల్లూరి గోవింద్ గారు. గోవింద్ అన్న మీది మైక్ ఆన్ అయిపోతుంది. చాలా సార్లు ఆన్ అయిపోతుంది. ఆపుతున్నాను మళ్ళీ ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ అయింది. చూడండి ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు దీని ఫలితం చూద్దారండి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం వచనం 5 చూద్దాం. అపోస్తుల 5:5. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. రైట్. ఈ వచనంలో అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞ చొప్పున అననీయ చనిపోలేదు. అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞ చొప్పున అననీయ చనిపోతే అది పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత జరగటానికి అవకాశమే లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కృపాకాలం ప్రారంభించబడింది, సంఘయుగం ప్రారంభించబడింది, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కాబట్టి అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞను బట్టి అననీయ చచ్చిపోలేదు. చాలామంది అనుకునేది ఏంటంటే కృపాకాలంలో కూడా అబద్ధం ఆడినందుకు అననీయని దేవుడు చంపాడు కదా అని. ఇక్కడ అననీయని దేవుడు అందుకు చంపలేదు. ఎందుకంటే మీలో ఎవరైనా ఆన్సర్ చెప్పండి. పాత నిబంధనలో అబద్ధం ఆడవద్దు అనే మాట దగ్గర పరిశుద్ధాత్మను మోసపుచ్చుట అనే పదం ఉంటుందా? మీరు చదవండి, పరిశీలన చేయండి, ఉండదు. పాత నిబంధనలో అబద్ధమాడుట అనే దగ్గర పరిశుద్ధాత్మను మోసపుచ్చుట అనే పదం ఉండదు. కాబట్టి అపోస్తుల కార్యాల 5వ అధ్యాయంలో చనిపోయిన అననీయ సప్పీరాలు వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వీళ్ళిద్దరు బిలీవర్స్ కాదు, వీళ్ళిద్దరు విశ్వాసులు కాదు. ఎందుకంటే మీరు చూడండి 5వ అధ్యాయం 1వ వచనంలో అననీయాను ఒక మనుష్యుడు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో విశ్వాసులను శిష్యులని సంబోధించాడు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయము వచనం 10 చూడండి. 9వ అధ్యాయం వచనం 10. దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉండేను అనే మాట ఉంది. సో ఇక్కడ అననీయాను ఒక శిష్యుడు కాబట్టి బిలీవర్స్ని శిష్యులతో సంబోధించాడు. సో పాటలు చాలా మంది రాసిన వాళ్ళు అననీయ విశ్వాసం రాశారు, సప్పీరా విశ్వాసం రాశారు. కాబట్టి అననీయ సప్పీరాలు విశ్వాసులని పాటలో రాసినంత మాత్రం చేత విశ్వాసులు కాదు వాళ్ళు. అననీయాను ఒక మనుషుడు. ఈ రోజుల్లో ఎలాగైతే ప్రభువుని నమ్మని వారు కానుకలు తెస్తున్నారో ఆ రోజుల్లో కూడా ప్రభువుని ఎరగకపోయినా చాలా మంది కానుకలు తెచ్చారు. అననీయ గురించి మనం చూస్తున్నప్పుడు అననీయ సప్పీరాలు ముందు ప్రభువుని ఎరగని వారు, వారు దేవుని సంఘాన్ని ఎరగని వారు. దేవుని యొక్క సంఘం యెరూషలేములో ప్రారంభించబడింది. అందులో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఉన్నారు. చూడండి 6వ అధ్యాయంలో అందులో స్టెఫను ఉన్నాడు. ముందుగా మనం ఎరిగినట్లుగా పేతురు ఉన్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఉన్న సంఘాల్లో అబద్ధాలు ఆడుతున్న వారు దాని యొక్క తీవ్రతను అనుభవించారన్నమాట. కాబట్టి మనం అబద్ధం ఆడుతున్నప్పుడు ఆత్మతో నింపబడిన వారితో అబద్ధాలు ఆడకూడదు. మన అబద్ధం ఆడుతున్నప్పుడు దేవునితో అబద్ధం ఆడుట అనే ఆ తీవ్రమైన అనుభవంలోనికి వెళ్ళకూడదు.
ఎందుకంటే దేవుడు తన వారిని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియచేయటానికే దేవుడు పనిచేస్తాడు. వాస్తవంగా ఇక్కడ అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞ చొప్పున అననీయ చనిపోలేదు. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞ చొప్పున అననీయ సప్ఫీర చనిపోలేదని ఆధారం ఏంటి చెప్పండి ఎవరైనా? భయం కలుగుతానికి అలా చేశారండి. అయ్యో, నేను ఇంత వివరం చెప్పాక మీకు కొత్త వివరం చెప్పకండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. సంఘం ప్రారంభించబడింది పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇక పాత నిబంధన న్యాయం లేదు. పాత నిబంధన కొట్టివేయబడింది. క్రీస్తునందు మొదటి నిబంధన కొట్టివేయబడింది. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞ చొప్పున దేవుడు న్యాయం చేయట్లేదు. మరి ఎందుకు చనిపోయాడు అని అంటే దీని అంతటికి గల కారణం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తన సంఘమును ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇది నేను మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నాను. దేవుడు తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడని మనకెలా తెలుసు అంటే, ఈ సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉన్నారు. పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆత్మతో నింపబడిన వాడుగా, 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో స్టెఫను, ఫిలిప్పు వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నారు. ఆరంభ సంఘం ఎంత బలంగా ఉందంటే, అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము వచనం 43లో మనం చూస్తున్నాం. అనేక మహత్కార్యములు, సూచక క్రియలు ఆ సంఘంలో జరుగుతుంది. ఇంత స్పిరిట్ ఫ్లో ఉన్న సంఘం జోలికి వెళ్ళకూడదు. దేవుని ఆత్మతో నింపబడిన సంఘం జోలికి వెళ్ళకూడదు. ఇంకో మాట చెప్తాను. సేమ్ ఇదే అనుభవాన్ని దేవుడు 7 సంఘాలలో ఏ సంఘానికి చెప్పాడంటే ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పాడు. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ ఏం చెప్పాడు? నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను అనే మాట చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొన్నట్లు చేసేదను అని చెప్పాడు. ఇంతకీ ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడని ఎలా తెలుసు మనకి? చెప్పండి. ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు మనకి ఎలా తెలుసు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆన్సర్లు చెప్పేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మాత్రం ఎవరు చెప్తారా, ఎవరు చెప్తే వాళ్ళు దొరకకపోతే చూద్దాం అన్నట్టు చూస్తున్నాను. ఏం రాంబాబు అన్న, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరు దొరుకుతారు ఈసారి అనుకుంటున్నావా? లేదండి. మరి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడని ఎలా తెలుసు? ఆత్మ నడిపింపు, ఆత్మ ఫ్లో ఉండడం ద్వారా అర్థమవుతుంది. ఫిలదెల్ఫియా సంఘంలో ఉందని మనకు ఎలా తెలుసు? ప్రేమిస్తున్నాడు కాబట్టి చెప్పారు. నేను త్వరగా వచ్చుచున్నాను, నీ బలం కొంచెమైనా నువ్వు నమ్మకంగా ఉన్నావు. రైట్. ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే యోహాను సువార్తలో ఏం చెప్పాడు? 14వ అధ్యాయంలో నేనును వారిని ప్రేమించి నన్ను కనబరుచుకుందునని చెప్పాడు. ఫిలదెల్ఫియా సంఘంలో 7వ వచనంలో ఏమని చూడండి. 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయవాడును, సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవని. అంటే ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఏది మరుగు చేయలేదు. రెవల్యూషన్స్ ఇచ్చాడు, ప్రత్యక్షతలు ఇచ్చాడు, తను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు అనే సత్యం మనం ఇక్కడ చూస్తాం. ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించే సంఘం విషయంలో ఎవరైనా అబద్ధాలు ఆడినా, మోసం చేసినా దేవుడు దానికి చర్య తీసుకుంటాడు. అది 9వ వచనంలో రాశాడు. ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసి. ఇది విశ్వాస న్యాయమా, క్రియా న్యాయం? విశ్వాస న్యాయం. క్రియా న్యాయం లేదే కాదు, కొట్టివేయబడింది. వాస్తవంగా క్రియా న్యాయాన్ని బట్టి చూసినా అబద్ధమాడినందుకు అననీయ చనిపోయి ఉండేవాడు కాదు. ఎందుకంటే పాత నిబంధనలో కూడా 10 ఆజ్ఞలు మీరినప్పుడు దేవుడు ఆ కరుణాపీఠం మీద ఉన్న రక్తాన్ని బట్టి దేవుడు వారికి కరుణాధారముగా కొంత మేలు చేసేవాడుగా
వారి మీదకి ఒకేసారి శిక్షను తీసుకొని వచ్చేవాడు కాదు, కొన్ని సందర్భాలు. కానీ మీరు చూడండి, అననీయని ఇక్కడ సప్పీరాను ఆయన ఒక్క దెబ్బలోనే మొత్తాడను. దీనికి గల కారణము క్రియాన్యాయం కాదు, విశ్వాస న్యాయమే. మీలో ఎంతమంది విశ్వాస న్యాయాన్ని నమ్ముతున్నారో ఉదయం నమ్మండి. సంఘము విషయంలో కానీ, ఆత్మ నడిపింపు విషయంలో కానీ, దేవుని యొక్క చిత్తానుసారమైన వేలో వెళ్తున్న దేవుని పరిచయ విషయంలో కానీ మోసం చేసేవాడిని దేవుడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. ఈ దెబ్బ ఎలా ఉంటుందంటే అననీయ సప్పీరాలకు తగిలిన దెబ్బలా ఉంటుందన్నమాట. ఈ దెబ్బ ఫలితం ఏంటి? అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడండి, 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం వచనం 5. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగను అనే మాట చూస్తాం. ఏ విషయంలో భయం కలిగి ఉంటుంది అంటారు? అబద్ధం ఆడకూడదు మనం ఎప్పుడు అనే విషయంలోనా, దేవుని సంఘం జోలికి వెళ్ళకూడదు అనే విషయంలోనా? దేవుని సంఘం. నేను అడిగిన క్వశ్చన్ విన్నారా? మిగుల భయం కలిగిందంటే అరే అబద్ధాలు ఎప్పుడు ఆడకూడదు, అబద్ధాలు ఆడితే ఇలాగే చచ్చిపోతాం అని భయం కలిగి ఉంటుంది అంటారా వారికి? దేవుని సంఘం జోలికి వెళ్ళకూడదు అనే భయం కలిగి ఉంటుంది. సంఘం జోలికి వెళ్ళకూడదని ఖచ్చితంగా సంఘం జోలికి వెళ్ళకూడదు అనే భయమే కలిగింది. అబద్ధం ఆడకూడదు అన్న అనుకుంటారు. అబద్ధం ఆడకూడదు కాదు, సంఘం జోలికి వెళ్ళకూడదు అని. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం చూడండి, వచ్చిన 38 చదవండి. ఇప్పుడు అపోస్తల కార్యాలు 5:38. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టు. ఎందుకంటే 39వ వచనంలో చెప్పాడు, మీరు దేవునితో పోరాడేవారు అవుతారు. దేవునితో పోరాడి మీరు గెలవలేరు, మాత్రమే కాదు మీరు దెబ్బతింటారు. ఇప్పుడు దేవుని సేవకుని దగ్గర అబద్ధాలు ఆడటం ఎందుకండి? పరిశుద్ధాత్మని మోసం చేయటం ఎందుకు? దేవుని సంఘం విషయంలో అబద్ధాలు ఆడటం ఎందుకు? ఇదంతా ఏంటి? అసలు దేవుడు ఈ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుందామని చెక్ చేస్తున్నారా ఏంటి? అలా చెక్ చేయకండి. ఎందుకంటే ఈ దెబ్బ అననీయ సప్పీరాకు తగిలినట్టు ఉంటుంది. ఇది ఎందుకు దేవుడు తగిలించాడంటే మిగిలిన వారందరికి కూడా భయం కలిగి సంఘం జోలికి రాకుండా ఉండటానికి దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ ఫిలదెల్ఫియా సంఘం చుట్టూ దేవుడు ఏముంచాడంటే అదృశ్యమైన తన సెక్యూరిటీని ఉంచాడను. ఈ అదృశ్యమైన కాపుదల ఎంత గొప్పదంటే దీని విషయంలో అబద్ధమాడిన వారు అందరూ కూడా మనం దేవునితో అబద్ధం ఆడుతున్నామని తెలుసుకునేటట్లు చేస్తారు. మనం పరిశుద్ధాత్మను మోసం చేశాం అనే విషయంలోకి వస్తారనమాట. కాబట్టి ఈ న్యాయం విషయంలో నమ్మండి, మీరందరూ విశ్వాస న్యాయాన్ని నమ్మండి. ఇది క్రియా న్యాయం కంటే పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే విశ్వాస న్యాయంలో దేవుడు ఎంత అద్భుతంగా న్యాయం చేస్తాడంటే తను మనతో తన సంగతులన్నీ బయలుపరుస్తున్నాడు కాబట్టి, మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమిస్తున్న వాడుగానే మన పక్షంగా ఆయన ఖచ్చితంగా పోరాటం చేస్తాడు. ప్రేమిస్తున్న వానిగానే ఆయన మన పక్షంగా సాక్ష్యం ఇస్తాడు. ఒకసారి ఆ మాట కూడా ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. సంఖ్యాకాండంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదు. ఎవరితో? మోషేతోటి, ఉదయం ఎవరితో చెప్పండి? మా అందరితోటి. ఎవరితో చెప్పండి? సంఘముతో. సంఘంతో. అండి 8వ వచనం అండి.
విజయముతో అమ్మా 8వ వచనం మళ్ళీ సార్. నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. చూడండి, ఈ వచనంలో దేవుడు మోషేకు ఎందుకు భయపడలేదని ఎందుకు అడుగుతున్నాడంటే ఏం చెప్పాడు? నా వాయిస్ కట్ అవుతుందన్న. అవుతుంది, మరి నెట్వర్క్ బాగాలేదు. నెట్వర్క్ మార్చేనైనా వస్తుంది అలా. ఇప్పుడు చూడండి రాజన్న, మాట్లాడండి అన్న. స్టక్ అయిపోయింది. ఆడియో వస్తుందా? ఆడైతే వస్తుందన్న. సరే, ఆడియోతో అడ్జస్ట్ అయిపోండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఏముంది చదవండి. వచనం 8లో నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపం నిదానించుచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘము మిగిలిన సంఘాలు వేరు. ఫిలదెల్ఫియా సంఘం అనేది నేరుగా దేవుని దగ్గర నుంచి వర్తమానం పొందుకుంటున్న సంఘం. దేవుడు దానికి ప్రత్యక్షతలు ఇచ్చాడు. అటువంటి సంఘం విషయంలో అబద్ధాలు ఆడుతూ పరిశుద్ధాత్మను మోసం చేస్తున్న వారిని దేవుడు తప్పకుండా బయట పెడతాడన్నమాట. ఎందుకు బయట పెడతాడంటే ఇలా మరొకరు ప్రవర్తించకుండా ఉండటానికి. ఇక్కడ మనం చూస్తున్న మిగిలిన వారందరికీ భయం కలిగింది అనే మాట చూస్తుంది. ఆ భయం కలగటానికే దేవుడు ఖచ్చితంగా ఈ పని చేస్తాడని మనం నమ్మాలి. సో విశ్వాస న్యాయాన్ని మనం నమ్మాలి. విశ్వాస న్యాయాన్ని మనం ఎలా నమ్మాలంటే దేవుడు మనకు అప్పగిస్తున్న సంగతులను బట్టి, మరుగు చేయకుండా దేవుడు మనకు బయలుపరుస్తున్న సంగతులను బట్టి. చూడండి, ఇదే సందర్భాన్ని అపోస్తుల కార్యాలు 20లో కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం వచనం 20 చూడండి. వచనం 20. మరియు ప్రయోజనకరమైన ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. రైట్. ఈ వచనంలో గమనించండి, పౌలు గారు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు అనే విషయం చెప్పాడు. చెప్పి ఆ తర్వాత క్రిందకు వస్తూ 28లో ఏమన్నాడు? దేవుడు తన 27 చూడండి, 27 దేవుని సంకల్పం అంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. రైట్. ఈ 2 వచనాల్లో నేనేమీ దాచుకోలేదు అని చెప్పాడు కదా. నేనేమీ దాచుకోలేదు అని చెప్తూ నెక్స్ట్ అన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్పాడు. చెప్తూ నెక్స్ట్ రిఫరెన్స్లో ఏమన్నాడంటే శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అని చెప్పాడు. అంటే దాచుకొనకుండా దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క సంకల్పం తెలియబడింది అని చెప్తూనే ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ సంఘం విషయంలోనే వంకర మాటలు పలికే మనుషులు బయలుదేరతారని చెప్పాడు. సో గమనించారా? ఆయన 2 విషయాలు చెప్పాడు ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో.
ఎఫెసీ సంఘ పెద్దది ఏమన్నాడు? దాచుకొనకుండా దేవుడు సంగతులు బయలుపరచడం గురించి చెప్పాడు. ఇప్పుడేం చెప్పాడు? ఆ సంఘం విషయంలోనే వంకర మాటలు మాట్లాడే శిష్యులు బయలుదేరతారని చెప్పాడు కదా. మిమ్మల్ని మళ్ళీ ప్రశ్న అడుగుతుంది. దేవుడు తన సంగతులు దాచుకొనకుండా ఎవరికైతే బయలుపరుస్తున్నాడో, లేదా ఏ సంఘానికైతే బయలుపరుస్తున్నాడో ఆ సంఘానికి మీరు భయపడుతున్నారు, ఆ వ్యక్తికి మీరు భయపడుతున్నారు. అది దేవుని భయమే. అబద్ధం ఆడటానికి కానీ మోసం చేయటానికి కానీ మీరు భయపడట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ సంఘాన్ని, లేకపోతే ఆ వ్యక్తిని, ఆ పరిచర్యను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవటం కోసమే ఇలా చేస్తున్నారని అర్థం. కృపానిధి గారు, నేను చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి చెప్పండి. దేవుడు తన సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనడానికి అనే సంగతే అదే చెప్పడం రావట్లేదండి నాకు. కరెక్ట్ రావట్లేదా? కరెక్ట్ వింటలేదు మీరు? విన్నాను. కరుణించినావు నా యేసు ప్రభు అని పాట పాడారు పొద్దుటే. రైట్. జాన్ పాల్ చెప్పమా, చెప్పిన స్టేట్మెంట్ చెప్పు సార్. తను ప్రేమిస్తున్నాను తెలియజేయండి, సంగతులను బయలుపరుస్తున్నారండి. అసలు జస్ట్ ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ చెప్పమంటున్నాను, మీరు ఎప్పుడుదో చెప్తున్నారు. వాసన్న, ఆయన నవ్వుతున్నాడు దొరికిపోతామని. చూసారా? వీళ్ళందరూ చూడండి ఎలా ఉంది. మైక్ ఆన్ చేసుకోవడానికి కూడా నవ్వుతా ఆన్ చేద్దాం వద్దని. కరెంట్ లేదండి ఇక్కడ. కరెంట్ లేకపోవడానికి వాక్యం వినకపోవడం తేడా. అసలు చర్చిలో ఎలాగుందంటే రోజు చెమటలు కారుతున్నాయి వాక్యం చెప్తుంటుంటే. మీకు కరెంట్ ఈ రోజే లేదు మీకు. అందరూనేమో చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నారు, లేకపోతే నేను కూడా చర్చిలో చెప్పబోదును. సరే, ఇంకో ఛాన్స్ ఇద్దాం. సుమంత్, సుమంత్ ఈ మంత్ ఎండింగ్ లో వర్తమానం చెప్పు. సుమంత్, నీ పక్కనే జి చంద్రరావు గారు అని 42 సంఖ్య సంపూర్ణ సేవకుడు అనమాట. 42. ఆయన ఎదురు చూస్తున్నాడు అసలు ఎవరు చెప్తారా చెప్పరా అని. చెప్పు. అదే తను ప్రేమించిన వారి గురించి సంఘం విషయాలు బయలుపరుస్తున్నారండి. రైట్, వినండి. మనం దేవుని యొక్క సంగతులు మరుగు చేయక దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ సంఘంతో మాట్లాడుతున్నాడో, ఆ సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికే కొన్నిసార్లు దాని జోలికి వెళ్తున్నాం అంటున్నాను నేను. అది మీరు వినలేదేమో. అయితే దేవుడు చెప్పాడు ఏమన్నానంటే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ప్రయోజనకరమైనది ఏది నేను దాచలేదు అని చెప్పాడు. మిమ్మల్ని ప్రశ్న అడిగి ముందుకెళ్తాం. ఈ సంఘము ద్వారా, ఈ పరిచర్య ద్వారా, లేదా ఈ సేవకుని ద్వారా మీరు దేవుని కృపను సత్యంగా గ్రహించటం అనే అనుభవం మాత్రమే పొందారా, లేదు ప్రతిదినం వర్తమాన వాక్యం పొందారా అనేది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎన్ని తలంపులు పొందారు, ఎన్ని వాగ్దానాలు పొందారు, ఎన్ని మేలులు పొందారు, ఎన్ని అనుభవాలు పొందారు, ఎంత మీరు ముందుకు వచ్చారు, ఇవన్నీ తెలుసు కూడా. మరి దేవుని సేవకునితో అబద్ధాలు ఆడొచ్చా? ఆడుతున్నామంటే అర్థం ఏంటి? నిజంగా దేవుడు ఈయన్ని ప్రేమిస్తే నాకు తెలియాలనే కదా. నీకు తెలిస్తే ఎలా ఉంటుంది? నీకు తెలిస్తే ఎలా ఉంటుంది? విశ్వాస న్యాయాన్ని బట్టి దేవుడు వెళ్తే ఎలా ఉంటుంది? అదే అననీయ సప్పీరాల సంగతాన్ని. కాబట్టి సేబా లాంటి వారు, అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవాళ్ళు ఈ రోజు కూడా ఉంటారు. అయితే వారికి ఉదయకాలం వాక్యం ద్వారా చెప్పేది ఏంటంటే, నీ అబద్ధాలకు, నీ మోసానికి దేవుడు ఇచ్చే న్యాయం ఏంటంటే అపోస్తుల కార్యాలు 5లో ఉన్న న్యాయమే. అది విశ్వాస న్యాయమే, అది కృపా న్యాయమే. రెండవదిగా మనం చూస్తున్నాము, ఇప్పుడు
16వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఈయన ఏమంటున్నాడంటే 8వ వచనంలో చీపు అని చెప్తూ నరహంతకుడా, దుర్మార్గుడా అని మాట్లాడుతూ ఏమంటున్నాడు? సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించాడు అంటున్నాడు. చెప్పండి, సౌలును చంపిన వాడిని చంపింది ఎవరు? దావీదు సేవకులే. దావీదే కదా. సౌలును చంపిన వాడిని చంపించింది దావీదే. కానీ ఈ సందర్భంలో దావీదుని ఎలాగో అపార్థం చేసుకున్నాడు, లేకపోతే అపార్థం చేసి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నరహంతకుడు అని, దుర్మార్గుడు అని మాట్లాడుతున్నాడని. ఇదంతా ఏంటంటే లోకు చూసి కొట్టేయటం అన్నమాట. ఇప్పుడు ఎప్పటి నుంచో పాత పగలన్నీ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, దొరికాడు అనుకోండి అందరూ కొడుతుంటుండే వచ్చి దెబ్బేసి వెళ్ళిపోతాడు అన్న. అలాగే ఇక్కడ వీడికి దొరికేశాడు అన్నమాట దావీదు. అందుకనే దావీదుని ఏమంటున్నాడంటే నరహంతకుడా, దుర్మార్గుడా అని అంటున్నాడు అన్న. సో నేనేమంటానంటే ఈ సందర్భంలో కూడా దావీదు ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే 10వ వచనంలో వానిని శపింపనీయుడి అని చెప్తూ 12వ వచనంలో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని. మనం సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆదికాండం 24:48 ప్రకారం, ఇర్మియా గ్రంథం 6:16 ప్రకారం, మనం లూకాసు వార్త 24లో చెప్పినట్లుగా ఎంఐ మార్గం లాంటి మంచి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్న మార్గాన్ని బట్టి కూడా మనం దూషించే వాళ్ళు ఉంటారు. నిన్న ఉదయం పాట పాడుతూ నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియనని పాట పాడారండి. అలా కొన్నిసార్లు మనం వెళ్తున్న మార్గం కొందరికి అర్థం కాదు. అర్థం కాక మనం దేవుని చేత శిక్షించబడుతున్నామేమో, లేదా దేవుడు మనల్ని ఏదో చేస్తున్నాడేమో అని వాళ్ళు ఈ టైంలో చేతుల్లోనికి రాళ్ళు తీసుకునే టైం వచ్చింది అనమాట. అయినా దావీదు నోట దేవుడు ఏముంచాడంటే ఈ శాపానికి బదులుగా దేవుడు నాకు మేలు చేయనేమో అని చెప్పాడు. సో ఇది కూడా ద్వితీయోపదేశకాండ 23:5లో రాయబడింది. దేవుడు ఎప్పుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడో అనే నమ్మకం మనకు ఉంటుందో, ఆయన రొమ్మును ఆనుకుని ఆయన సంగతులు మనం పుచ్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి వాడిని శపింపనీయుడి అని చెప్పాడు. వాడిని శపింపనీయుడి అని చెప్పాడు. వాడు ఏం చేస్తున్నాడు చూడండి 13వ వచనంలో, రాళ్ళు విసరుచు ధూళి ఎగరగొడుతున్నాడు అన్నమాట. వీడు ఎంత న్యూసెన్స్ చేస్తున్నాడు చూడండి. అయినా దావీదు వాడిని అనుమతించాడు అన్నమాట. ఎందుకంటే మనం కూడా నమ్ముదాం ఈ ఉదయకాలం. ప్రభు ఆసరా చూసుకొని లోపు చేసుకొని ఎవరైతే మనల్ని శపిస్తున్నారో, మన మీద ఇలాంటి వచనాలు పలుకుతున్నారో, వీటన్నిటిని దేవుడు రాబోయే దినాల్లో బ్లెస్సింగ్ వర్డ్స్గా మార్చేస్తాడు. వీటన్నిటిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే చాలామంది టైం కోసం కనిపెడుతున్నారు. నేను నిన్న రాత్రి కూడా చెప్పాను, అసలే మనం ఎప్పుడు ఏడుస్తామా ఒక నింద పడేద్దామని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళ చేతికి ఒక అవకాశం ఇచ్చారు కొంతమంది. వాళ్ళ చేతికి ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక మన మీద రెచ్చిపోతారని. దుర్మార్గుడు అంటారు, నరహంతకుడు అంటారు, నువ్వు అన్యాయం చేసినోడు అంటారు, ఎన్నో అంటారు. కానీ వీటన్నిటిని మనం ఖచ్చితంగా సహించాలన్నమాట. ఎందుకంటే అబ్రహాముకు కానీ దావీదుకు కానీ దేవుడు 2 వాగ్దానాలు చేశాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాలు ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదిస్తానన్నాడు 3వ వచనంలో. దావీదుకు చేసిన వాగ్దానాలు ఏమన్నాడు? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు 16వ వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి ఖచ్చితంగా దావీదు మళ్ళా సింహాసనం మీదకి వస్తాడనే నమ్మకం దావీదుకు ఉండాలి. అబ్రహాము కూడా ఖచ్చితంగా వృద్ధుడైనా కూడా తండ్రి అవుతానన్న నమ్మకం అబ్రహాముకు ఉండాలి.
కాబట్టి దేవుడు ఇంతకు ముందు మనకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి, వాక్యాన్ని బట్టి, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న దూషణ మాటలు ఏవైతే ఉన్నావో వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా తగిన కాలంలో దేవుడి శాపాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మారుస్తాడని మనం నమ్ముదాం. ఈ షిమీ లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది బయలుదేరతారు, తయారవుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు అలసట చెందుతామా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అదే నెక్స్ట్ చాప్టర్ మొదటి వచనం అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 17:1 దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక. ఇక్కడ కూడా చూడండి 16-14 రాజును అతనితో కూడా ఉన్నవారు జనులందరూ పడలిన వారై అనే మాట మనం చూస్తున్నాం. సో కాలాన్ని బట్టి కానీ, ప్రయాణాన్ని బట్టి కానీ, లేకపోతే జరిగిన పరిస్థితులను బట్టి కానీ మనం కొంచెం అలసట చెందినట్లుగా ఉంటే అదే అలుసు చేసుకొని, అదే అవకాశం చేసుకొని దానినే వాళ్ళు బలంగా మన మీద దాడి చేసేవాళ్ళు ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, శరీరం బలహీనమే కానీ ఇప్పటికీ ఆత్మ సిద్ధమే. ప్రభు వాక్యం ప్రకారం పైకి మనం బలహీనంగా కనపడతాం కానీ ఇప్పటికీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. ఇన్ స్పిరిట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఆ మాటే పౌలు గారు చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవి బలమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు కదండి. శత్రువు ఎప్పుడు దేని కొరకు ఎదురు చూస్తాడు? మనం ఎప్పుడు అలసట చెందుతామా, ఎప్పుడు బలహీనం అవుతామా, ఎప్పుడు బడలికకి మనం వస్తామా అని చెప్పి ఎదురు చూస్తాడు. ఈ టైంలోనే వాడు మన మీద దాడి చేసేస్తాడు. ఇది యుద్ధంలో చాలాసార్లు చూస్తాం. చాలాసేపు మన శక్తి అంతా డ్రైన్ అయిపోయేటట్టు చేసి ప్రత్యర్థి కరెక్ట్గా మన శక్తి అంతా డ్రైన్ అయిపోయిన టైంలో మన మీద బాణాలు విసిరేస్తాడు. అలాగే చాలా కాలం నుంచి మెంటల్గా టార్చర్ పెడుతూ, మానసికంగా కృంగదీస్తూ, మాటల దాడి చేస్తూ మనల్ని అలసట్లోనికి లాక్కొచ్చి ఈ టైంలో వాడు మన మీద ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఎందుకంటే యాక్చువల్లీ హీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ టైం ఉంది. అసలు ఈ సమయం కోసమే వాడు వెయిట్ చేస్తున్నాడు. కానీ నేనేం చెప్తానంటే ఈ వాక్యం వింటున్న వారు ఎలా చూడండి, మిమ్మల్ని మానసికంగా ఎవరు కృంగదీసినా యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్ అన్న. నువ్వు నీ ఆత్మలో చాలా బలం కలిగిన వాడవు, బలం కలిగిన దానవు. ఎందుకంటే మన ఆత్మ దైవ గ్రంథం చెప్తుంది, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మీరు క్రీస్తునందు సంపూర్ణులై ఉన్నారు అనే మాట చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14లో కూడా మీరు ఒక్క అర్పణ చేత సంపూర్ణంగా చేయబడ్డారు. కాబట్టి యు ఆర్ నాట్ వీక్. మీరు వీక్ కాదు, మీ శరీరం బలహీనం. యు ఆర్ నాట్ వీక్. నువ్వు బలహీనరాలు కాదు, బలహీనుడు. నీ మనసు బలహీనమైంది కానీ నువ్వు బలమైన దానవు, నువ్వు బలమైన వాడవు. ఎందుకంటే ఇన్ అవర్ స్పిరిట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. దేవుడు మనలను ఆత్మ విషయంలో పరిపూర్ణులుగా చేశాడు. అందుకనే బలహీనంగా ఉన్నామని అవతలోడు అనుకోవాలి కానీ మనం అనుకోకూడదు. అలసట చెందామని అవతలోడు అనుకోవాలి కానీ మనం అనుకోకూడదు. ఎందుకంటే అలసిపోవటానికి మన శరీరమునకు రుణస్థులం కాదు, మన శరీరమునకు లోనైన వారం కాదు, మన శరీర సంబంధం కాదు. మనం ఆత్మయందు ఉన్నవారము, మనం క్రీస్తునందు ఉన్నవారము, మనం శరీరం విషయంలో చచ్చిపోయిన వారు. కాబట్టి ప్రియులారా, ఆల్రెడీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ అందింది అనమాట. ఏమని? ఇక బర్నబాస్ గారు అలసట చెందాడు, పడలేక వచ్చేసాడు, కాబట్టి ఇదే టైం అటాక్ చేసేద్దాం అనుకుంటున్నారు. నేను ఇలా చెప్తాను, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. శరీరాన్ని బట్టి అలసిపోతున్నాం కానీ అది మన యొక్క ఒరిజినాలిటీ కాదు, అది మన యొక్క వాస్తవం కాదు. మన వాస్తవం ఏది? తిమోతి 1వ పత్రిక 6:18 మన వాస్తవమైన జీవము కొలసి 3:4 పరలోకమందు భద్రపరచబడిన క్రీస్తే. ఆయన ఎలా ఉన్నాడు? హెబ్రీ 1:12 నీ సంవత్సరములు తరుగవు అంటే ఆయన ఎప్పుడు ఒకే బలం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఒకేలా ఉంటాం. కాబట్టి వీడే మనల్ని అపార్థం చేసుకొని అనవసరంగా ధూళి ఎగరగొట్టేస్తున్నాడు, దుమ్ము లేపేస్తున్నాడు. అయ్యగారు దుమ్ము లేపేసి హడావిడి చేసేస్తున్నాడు, రాళ్ళు ఇసిరేస్తున్నాడు. వీడేమనుకుంటున్నాడు? ఇప్పుడుతో దావీదు చాప్టర్ క్లోజ్ అయింది అనుకుంటున్నాడు. అవదది. దావీదు 16వ కీర్తనలో ఏం రాశాడు?
పునరుద్ధానం గురించి రాశాడు. 110వ కీర్తనలు ఏం రాశాడు? పునరుద్ధానం గురించి రాశాడు. అంటే అర్థం ఏంటి? మన చాప్టర్ అనేది క్లోజ్ అవ్వదు అసలే. ఒకవేళ ఎవరైనా మన సమాధిలో పెట్టినా తిరిగి యేసుప్రభు లేపుతాడు మనం. కాబట్టి మన చాప్టర్ క్లోజ్ అవ్వదు. క్లోజ్ అయ్యే చాప్టర్ ఎవరిదంటే వాడిదే. దేవుడి విషయాలన్నిటిలో తప్పకుండా లెక్క తీస్తాడు, ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. కాబట్టి దేవుని న్యాయం నమ్మండి. మిమ్మల్ని ఎవరైనా బలహీనత చూసి దెబ్బ కొడుతున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదయకాలం వాగ్దానం మీదే, వాగ్దానం మీదే, వాక్యం మీదే. ఎందుకంటే వాడు ఈ టైం కోసమే వెయిట్ చేశాడు అనమాట. మీరు ఎప్పుడు అలసటకి వస్తారా, బళ్ళెక్కి వస్తారా, బలహీనం అవుతారా అని ఎదురు చూశారు. రేపు మనం మంచి సందేశం వినబోతున్నాం. రేపు పొద్దున మేడే కాబట్టి మంచి మెసేజ్ ఉందన్నమాట. ఎందుకంటే నేను రాత్రి రేపుడు మెసేజ్ చదివేసుకొని ప్రిపేర్ అయి పడుకున్నాను అనమాట. ఉదయం వాక్యం చదువుతున్న వాళ్ళు దీన్ని ఏంటి ఇది చదువుతున్నారని మళ్ళీ ఉదయం ఇది చదివాను అనమాట. కాబట్టి రేపుడు మెసేజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉందన్నమాట. కాబట్టి మనం ఎంత అలసిపోతున్నామో, ఎంత బలహీనం అవుతున్నామో, అది మన శత్రువుకి ఒక అవకాశం, కానీ పరిశుద్ధాత్మకు అదే ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఇప్పుడే దేవుడు మనల్ని ఇంకా బలంగా వాడుకుంటాడు. ఎందుకంటే మనం బలంగా ఉన్నప్పుడే కొన్నిసార్లు మనం దేవునికి అడ్డెళ్తాం. కానీ మనం కంప్లీట్గా బలహీనమైతే దేవుని శక్తి మనల్ని పరిపూర్ణం చేస్తుంది. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? బలహీనత యందు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదే అని చెప్పాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. పౌలు గారు ఇలా అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఈ సేమియాగాడికి చెప్పండి, షిమిగాడికి. వాడికి తెలియక ఏమనుకుంటున్నాడంటే మనం బలహీనము అనుకుంటున్నాడు. కానీ ప్రభువు చెప్తున్నాడు, మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతుడు. ఇక ఆఖరి మాట మనం చూస్తున్నాం, అహితోపేలు ఆలోచన. ఒకడేమో అబద్ధమాడాడు, ఒకడేమో దూషిస్తున్నాడు, ఇంకొకడేమో వీడు పెద్ద ఆలోచనకర్తలకు బిల్డప్ కొడుతున్నాడు. చూడండి ఈ అధ్యాయంలో 21 వీడు చెప్పిన ఆలోచన ఎంత పనికిమాలిన ఆలోచన చూడండి. నీ తండ్రి చేత ఇంటికి కావలి ఎంచబడిన ఉపపత్నుల యొద్దకు వెళ్ళి నీవు పోయిన ఎడల నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు, అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను. అసలు ఈ వచనంలో అహితోపేలు చెప్పిన ఆలోచన మనం చూస్తున్నప్పుడు ఇది ఎంత కుయుక్తితో కూడిన ఆలోచన చూడండి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు కూడా మనకు తెలుస్తాయి అన్నమాట, ఇలాంటి ప్లాన్స్ అన్నమాట. ఇంకొకటి చెప్పనా? అహితోపేలు ఈ ఆలోచన చెప్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? అర్కీయుడైన హుషై ఉన్నాడు. హుషై ఎవరి పక్షము? దావీదు. నేను ఒకటి చెప్తానండి, అబ్షాలోము పక్షమున ఉన్నవారిలో దావీదు పక్షమున ఉన్నవాడు ఉన్నాడు. అలాగే ఈరోజు ఎవరు ఎక్కడ ఏ ఆలోచనలు చేసినా మనలో ఉన్నవాడు వాళ్ళలో ఉన్నవాడు ఒకడే, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి మీరు ఎవరు ఏం భయపడదు. అక్కడ ఏం ఆలోచించేస్తున్నారు, ఏం ఆటం బాంబు తయారు చేస్తున్నారు, నా మీద ఇసిరేస్తే నేనేమైపోతాను అని మీరేమనుకోవద్దు. ఎందుకంటే మనలో ఉన్నవాడు, వారిలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఈ ఆలోచనలన్నీ పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఒక పని చేద్దాం, ఒకసారి ఫోన్ చేయండి అహితోపేలుకి. నెంబర్ చెప్పమంటారా? అహితోపేలు నెంబర్ ఉంది నా దగ్గర, చెప్తాను, అడిగి ఫోన్ చేయండి. పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పండి. పరిశుద్ధాత్మను ఒకసారి బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పండి. వెళ్తాడా? వెళ్ళడు కదా. రాంబాబు అన్న, ఇప్పుడు మీరు పనికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు మీతోటి వచ్చేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు ఇంటికాడికి వెళ్ళిపోతున్నారా? ఎందుకు వచ్చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు మనం ఏదైనా ప్రైవసీ ఉంటది కదా, మనం సీక్రెట్ గా మాట్లాడుకునే కొన్ని ఉంటాయి. ఈయన మనతో తిరిగేస్తా ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు ఆయన, చెప్పేస్తాడు. అందుకని మీరు ఏం చేస్తారంటే వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా పనికి పరిశుద్ధాత్ముడు కొంచెం ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోండి. లేకపోతే మీ ఆలోచనలన్నీ వినేస్తాడు ఈయన, వినేసి అక్కడ చెప్పేస్తాడు అన్న. సో మన ధైర్యం ఏంటంటే చూడండి, అహితోపేలు ధైర్యం ఏంటి? అహితోపేలు ఏం చెప్తున్నాడు?
పాపం చేస్తే ధైర్యం వచ్చిద్దంట. పాపం చేస్తే ధైర్యం వచ్చిద్దని చెప్తున్నాడు వీడు అహీతోపెలు. కానీ మన ధైర్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడే మన ధైర్యం. బైబిల్లో పరిశుద్ధాత్ముడి గురించి ఎక్కడ రాసిన ఏం చెప్పాడు? ధైర్యం గురించే రాశాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమన్నాడు? మరలా భయపడటకు మనం దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. తిమోతి 2వ పత్రిక 1:7 ఏం రాశాడు? పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇయ్యలేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడే మనకు ధైర్యం. కొంతమందికి పాపం చేయటమే ధైర్యం. సో అబ్షాలోంకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు కానీ నీ తండ్రి ఉపపత్నులు కానీ కోడితే, ఇంత దిగజారిపోతే, ఇంత పాపం చేస్తే నీతో ఉన్నవారికి ధైర్యం వచ్చిద్దని చెప్తున్నాడు. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, మన ధైర్యం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడే. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మన మీద విరోధంగా ఈరోజు ఉదయకాలం ఆలోచన చేస్తున్న వారిలో కూడా ఉన్నాడు. కాబట్టి మీరెందుకు భయపడుతున్నారు? సమస్తం కూడా పరిశుద్ధాత్ముడు వింటున్నాడు. అందుకనే ఆయన ఎరిగినట్లుగా అన్ని మాట్లాడుతున్నాడు. అబద్ధం ఆడుతున్నవాడు బయటకు వస్తాడు, దూషిస్తున్నవాడు బయటకు వస్తాడు, విరోధమైన ఆలోచనలు చెప్పి పాడు చేసిన వాడు కూడా బయటకు వస్తాడు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. నమ్మండి. దేవుని న్యాయాన్ని నమ్మితే మనం ఎప్పటికీ దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ఓకే, ఈ రోజుకే దేవుడు ఎన్నో న్యాయం చేశాడు, ఎంతో చేశాడు. అసలు నేను ఇలా చెప్తున్నాను, ఈ న్యాయాన్ని బట్టి మరలా నమ్ముదాం, దేవుడు మరలా న్యాయం చేయబోతున్నాడు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. అహీతోపెలు ఆలోచన వ్యర్థం చేయడానికి దేవుడు అక్కడ ఎవరు నుంచాడు? హూషైని ఉంచాడు. సహాయకులుగా ఎవరు నుంచాడు? ఆ 2 కుమారులను ఉంచాడు అని. కాబట్టి దేవుడు ఈ ఆలోచనలన్నీ చెడగొట్టడానికి పనిచేస్తుంది. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆలోచన, ఏ ఆయుధము వర్తిల్లదు. ప్రతి ఆలోచన దేవుడు వ్యర్థపరుస్తాడు. ఓకే, బాంబు తయారు చేసేదాకా దేవుడు ఆపడండి. బాంబు తయారు చేసినప్పుడు దేవుడు ఆపడు, కానీ అది పేలకుండా మాత్రం దేవుడు ఆపుతాడు. బాంబు తయారీ కేంద్రం దగ్గరికి ప్రభు వెళ్ళడు. బాంబు తయారీ కేంద్రం దగ్గరికి ప్రభు వెళ్ళడు, కానీ అది మాత్రం పనిచేయకుండా మాత్రం ప్రభు చేస్తాడు. కాబట్టి ఆల్రెడీ మన మీద 15 బాంబులు తయారైన సమాచారం. 15 బాంబుల్ని దేవుడు ఆల్రెడీ డిస్పోజ్ చేశాడు. వాటిని మొత్తం దేవుడు పేలకుండా చేశాడు అనమాట. చూసారా, దీపావళి కొంతమంది బాంబులు తెస్తే ఏమైతాయి? తుస్సుమంటాయి. చూసారా, అలా తుస్సుమను కాక. ఎందుకంటే తుస్సుమన్నప్పుడు తెలుస్తుంది ఎన్ని బాంబులు తయారైనాయి మనం. కాబట్టి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదో. నేను ఒకటి చెప్తున్నాను, అన్ని మినిస్ట్రీలు వేరు, ఈ మినిస్ట్రీ వేరు. అన్ని సంఘాలు వేరు, ఈ సంఘం వేరు. అందరూ వేరు, మేము వేరు. ఎందుకంటే యెషయా గ్రంథం 54:1 చదువుకోండి. విశ్వసించితిని గలుక పలికితిని అనే కొండకు చెందిన వాళ్ళు. ఈ కొండకు విరోధంగా ఏ బాంబు పెట్టిన కొండ పేలదాం, ఆ బాంబే పేలిపోతాం. కాబట్టి దేవుడు ఈ గొప్ప కార్యాలు జరిగించును గాక. విశ్వాసంతో నిరీక్షిద్దాం, క్రీస్తునందు ఎదురు చూద్దాం. ఆత్మ ద్వారా ఎదురు చూసిన ఏ విషయంలో కూడా మనం సిగ్గునందాం. ప్రభువే సమస్త మహిమ నొందును గాక. మన శత్రువులు కూడా మనకు మిత్రులు అవుదురు గాక. అది ప్రార్థన. మన శత్రువులు కూడా మనకు మిత్రులు అవుదురు గాక. తాము చేసే పని ఏది సఫలం అవ్వట్లేదని తెలిసి వారు అహీతోపెలులాగా వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోకుండా వచ్చి మారు మనసు పొంది కలిసిపోదురు గాక. ప్రభు తలంపులు మనందరి ఇంట్లో దీవించిన కారణం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. దావీదుని ఆయన కాలినడకను వెళ్తున్నప్పుడు ఆయన బలహీనుడిగా ఎంచి ఆయనకి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యం పలికినటువంటి షేబా గురించి, అలాగే ఆయన శపిస్తున్నటువంటి షిమి గురించి, ఆయనకి విరుద్ధంగా దురాలోచన చేస్తున్నటువంటి అహీతోపెలుని జ్ఞాపకం చేస్తూ, దావీదు దేవుని చిత్తానుసారుడని, దేవుడు ఆయన పట్ల ఎప్పుడు కూడా ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఏ విధంగా సహకారంగా ఉండి అన్ని విషయాల్లో ఆయన ముందుకు నడిపించారో, ఆయన అన్ని విషయాల్లో ఏ విధంగా విజయాన్ని పొందుకున్నారో, అలాగే ఇప్పుడు కూడా దేవుడు సంఘాన్ని, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన సంఘానికి విరుద్ధంగా ఎవరన్నా పనిచేస్తే వారి పట్ల విశ్వాస న్యాయాన్ని బట్టే ఆయన న్యాయం తీరుస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి మరి వ్యక్తులు లేదా సేవకులు లేదా దేవుని యొక్క సంగతులు కలిగినటువంటి సంఘానికి విరుద్ధంగా ఎవరైనా పని చేస్తే వారికి కలిగే పరిణామాలను కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా, హెచ్చరికతో కూడినటువంటి వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి
మనకి ఆయన ఏ విషయాన్ని కూడా దాచుకోకుండా ప్రతి విషయాన్ని మనకి ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా ఆయన ప్రతి విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడుస్తారో ఆత్మతో నింపబడిన వారు అందరూ కూడా వారికి దేవుడు తన విషయాలను ఏమి మరి మరుగు చేయకుండా అన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సంగతులు కలిగినటువంటి సంఘంతో మనం దానికి విరుద్ధంగా వెళ్ళకూడదన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆ ఈ విషయాన్ని నమ్మి మనందరం కూడా దేవుని సంఘానికి విరుద్ధంగా ముందుకు వెళ్లకుండా మనందరం కూడా సహకరిస్తూ ముందుకు కొనసాగుదాం. శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులకు ప్రభునామంలో కుడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు పెంటపాడులో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు రాజేష్ గారు రేపు వారి సంఘంలో జరగబోయే కూడికల విషయం ప్రకటన చేసి వారే ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క కూడికలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానమైన ప్రియులకు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం అలాగే రేపు ఎల్లుండి పెంటపాడులో జరగబోయే పరిచర్ల కొరకు ఈరోజు సాయంత్రం జగన్నాథపురంలో జరగబోయే స్తుతి కూడి కొరకు ప్రార్థన చేయండి. సమయంలో దేవుని సేవకులు రాజేష్ గారు ప్రకటన చేసి ముగింపు ప్రార్థన వారే చేసి కూడికను ముగింపు చేస్తారు. వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలండి. రేపు ఎల్లుండి అనగా మే 1వ తారీఖు 2వ తారీఖు పెంటపాడు గాస్పల్ ట్రూత్ అసెంబ్లీలో సంఘ క్షేమం కొరకు స్థానిక సంఘం సత్యాన్ని ఇంకా చక్కగా గ్రహించి ప్రభువులో భారం కలిగి బాధ్యత కలిగి సత్యాన్ని పాటిస్తున్న సేవకుడిని వెంబడించి ముందుకు సాగులాగిన ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సభలు ఏర్పాటు చేశాం. స్థానిక సంఘం ఈ సభల ద్వారా గొప్ప క్షేమం మేలు అనుభవించినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఈ 2 దినాలు ఎవరో కూడా పోగొట్టుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రభు యొక్క సంగతులు విని ప్రభుని ఇంకా హత్తుకొని జీవించినట్లుగా స్థానిక సంఘానికి ప్రభు కృపను అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఈ 2 దినాలు అనేక మంది స్థానిక సంఘం అలాగే ఇరుగు పొరుగు వారు అలాగే దేవుని ప్రియులందరూ వచ్చి ఈ కూడుకుల్లో చేరి చక్కగా ప్రార్థనాపూర్వకంగా చేరి సంతోషించాలని ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేసుకుంటాం. రేపు ఉదయకాలం 10 గంటలకే మీటింగ్ ప్రారంభిస్తాం. అందరూ గమనించి రండి. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సకాలాన్ని ప్రారంభించుకుంటే మంచిదని ఆలోచన చేస్తున్నా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక దేవుని వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు మేము స్తుతిస్తున్నాం. మా కొరకు మీ కుమారుని అప్పగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయనందు విశ్వాసం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన మీ గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు నాయన, మేము రక్షించబడ్డామంటే క్రీస్తులో మా స్థితి ఏంటో ఈనాడు మీరు మాకు తెలియజేశారు. ఆ స్థితిని ఎరిగి నాయన దాన్ని ఎల్లప్పుడూ ఎంచుకుంటూ మేము జీవిస్తూ ఉన్న కారణం చేత పరలోక సంబంధమైన జీవితంలోకి మమ్మల్ని నడిపిస్తున్నారు. వాగ్దాన రూపకమైన జీవితంలోకి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. నేను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి గలవారమై నాయన వాగ్దాన జీవములు అనగా స్వాస్థ్యములో ఎల్లప్పుడూ ప్రవేశిస్తూ ప్రతిరోజు మీ వర్తమానం ద్వారా స్వాస్థ్యాన్ని అనుభవించడానికి కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. ఎలాగను మేము జీవిస్తున్న ఈ సమయాల్లో ప్రభా మీ ప్రత్యక్షతను మేము అనుభవిస్తూ మీ స్వరాన్ని మేము అనుభవిస్తూ మేము జీవిస్తున్న దినాల్లో అనేక మంది నాయన మమ్మల్ని మోసం చేసేవాళ్ళు షిమి లాంటి వారు ఉంటారని నాయన, అనేకులు మమ్మల్ని దూషించేవారు నాయన మమ్మల్ని దూషించేవారు షిమి ఉంటారని, మమ్మల్ని మోసం చేసేవారు శివ లాంటి వారు ఉంటారని, అలాగనే నాయన మా మీద కుయుక్తులు పన్నేవారు నాయన హితోపేలు వంటి వారు కూడా ఉంటారని మీరు తెలియజేశారు. అయితే వారికి మేము శారీరకంగా బలహీనలుగా కనపడినా మీరు మాకు అనుగ్రహిస్తున్న సంగతులను బట్టి మేము ఎంత బలవంతులమో, ఆత్మలో మేము ఎంత బలపరచబడుతున్నామో, ఎంత నూతన పరచబడుతున్నామో వారికి అర్థం కాక వారు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మీరు మాకు అనుగ్రహించిన నాయన ఆత్మ ఆయన మాలో ఉన్నాడు. ఆయన మమ్మల్ని ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. వీటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవటానికి
నాయన మమ్మల్ని నడిపించేవాడిని మీరు మాలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ద్వారా మాతో మాట్లాడుతూ, ఆత్మ ప్రభు ద్వారా మాతో మాట్లాడుతూ, నేను వీరందరినీ మోసం చేసేవారిని, నేను దూషించేవారిని, మా మీద కుయుక్తులు పన్నేవారిని, నాయన వీరందరినీ పట్టించుకోకుండా వారిని నెగ్లెక్ట్ చేసి ముందుకు సాగటానికి దావీదు వలె నాయన మీ ప్రియునికి మీరు ఇచ్చిన ఆ గొప్ప అనుభూతులు మీరు మాకు కూడా అనుదిన వర్తమానాల ద్వారా ఇస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు తనకు తానే మరి ప్రభువాన్ని దూషించనివ్వండి, ప్రభువు దీనికి ఈ దూషణకు బదులుగా నన్ను ఆశీర్వదిస్తాడని దావీదు అనుకున్నాడు. నిజంగా ప్రభా మేము ఆశీర్వాదానికే వారసులం కానీ మరి దేనికి కాదు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి సమస్తాన్ని మా మేలు కొరకు మీరు సమకూర్చి జరిగిస్తున్నందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఇట్టి జీవితంలో ప్రభా మేము ఎక్కడ అధైర్యపడక మేము సాగిపోవటానికి మీ కృప చూపిస్తున్నారు, మీకు వందనాలు. ఎందుకంటే ఆత్మకు విరోధంగా నాయన ఆత్మ నడిపింపు గలవారికి విరోధంగా, సంఘానికి విరోధంగా నాయన వారు పాపం చేస్తున్నారన్న సంగతి వారు ఎరగట్లేదు నాయన. అందుకనే వారు నష్టపోతున్నారు. ఖచ్చితంగా ఆ నష్టాన్ని వారు చూస్తారు. మేమైతే వారి గురించి చింతించాల్సిన పని లేదు, వారి గురించి మేము ఆగిపోవాల్సిన పని లేదు. మేము సరి అయిన త్రోవలో వెళ్తున్నాం. అది వారికి తెలియక మేము బలహీనం అనుకుని అటాక్ చేయటానికి చూసిన నాయన వారి దెబ్బతింటారనే సంగతిని మీరు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, కాబట్టి వీటన్నిటి విషయాల్లో శివ లాంటి వారు ఉన్నా, షిమి లాంటి వారు ఉన్నా, అహితోపేలు వంటి వారు ఉన్నా, వాటిని పక్కన పెట్టి మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ ఆత్మ నడిపింపుని బట్టి మేము ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు కార్యాలు ఎంత ఘనంగా చూస్తామో అలాగనే మమ్మల్ని అలాగన నిందించడానికి, దూషించడానికి, మోసం చేయటం, తెగించేవారు ఎంత దెబ్బతింటారు, ఇవన్నీ మీరు మాకు చూపిస్తారు ఖచ్చితంగా. ఆయన అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సందేశాన్ని బట్టి మేము స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి పేట కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించి చేరువచ్చిన వారందరిని దీవించమని, ఆశీర్వదించమని ఈ రాత్రి జరగబోయే స్తుతి కూడుకులోను, అలాగే రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు రాత్రి, అలాగే 2వ తారీఖు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కంటపాడులో స్థానిక సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, ప్రయోజనం కొరకు నాయన మీరు జరిగిస్తున్న కూడుకులను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఖచ్చితంగా ఇవి మీ ఆత్మ ద్వారా మీరు మా క్షేమం కొరకు ఏర్పాటు చేశారు కాబట్టి అద్భుతాలు మేము చూస్తామని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కార్యాలు ఘనంగా మీరు జరిగిస్తున్నారు చూసి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సేవకులు మీ ఆత్మ ద్వారా బలపరిచి వాక్శక్తినిచ్చి మా అందరి ప్రయోజనం కొరకు నడిపించమని, మీరే మమ్మల్ని ఆయన తృప్తులుగా చేయమని, అలా చేస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఆయన రావాల్సిన వారి ప్రయాణాల్లోనూ, స్థానిక సంఘం మరుముఖ్యంగా చేరువచ్చి వాక్యం వినే విషయంలోను ఆ వినే కృపావరాన్ని, నాయన ఓపికతో కూర్చునే కృపావరాన్ని అందరికీ దయచేయమని, ఈ ఎండ తీవ్రత ఇవేమి ప్రభా మాకు లేకుండా మంచి వాతావరణాన్ని కూడా మీరు మాకు, మంచి పరిసరాలను కూడా మీరు మాకు అనుగ్రహిస్తారని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ రేపు జరగబోయే 2 దినాల పరిచర్యను మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేస్తున్న దేవుని సేవకులకు, కూడుకుల్లో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒక్కొక్కరు వందనాలు తెలియజేసుకొని ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.